లోతైన అనుభవంలోని క్రైస్తవ జీవితం ఈనాడు కరువైపోయింది. ఎక్కడ చూసినా కూడా క్రైస్తవ జీవితంలో ఫలింపు తక్కువగా కనపడుతున్న మాట మీకు రూఢిగా చెప్పగలను. నేను అనేక సభలకు వెళ్తాను. అందరూ ఆత్మీయ జీవితంలో లోతులోకి అనుభవం చాలా మందిలో తక్కువ కనపడుతుంది. క్రైస్తవ జీవితంలో అర్థం ఏంటంటే ఏరు లోతులోకి వెళ్ళలేకపోతుంది. స్తోత్రం చెప్పండి. ఏరు లోతులోకి వెళ్ళినప్పుడే నీవు అన్ని విషయంలో లోతైన అనుభవంలోనికి నువ్వు సంపూర్ణంగా నాటబడతావంట. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఈ మాట కోసం ఒక 6 గంటలు ప్రార్థన చేస్తే ప్రభు ఈ మాట నాకు చెప్పాడు. దేవుని సన్నిధిలో నేను చదువుతున్నాను ఈ మాట. ఒక రాత్రి ఒక సభకి వెళ్ళి నేను అలసిపోయి ఉన్నప్పటికీ కూడా దేవా అయ్యగారు అడిగారు కదా, నేను కొంచెం నాకు సహాయం చేయమని ఒక 5-6 గంటలు ప్రార్థనలో కూర్చుంటే ప్రభు నాతో అక్కడికి వచ్చే ప్రజలందరూ కూడా ఫలించే అనుభవం కలిగిన వారు లేరని నాకు బయలుపరిచాడు ఈ మాట. అందుకింత స్పష్టంగా మీకు నేను చెప్పగలుగుతున్నాను. మీకు లోతులేక అనుభవం లేదు, ఫలించే అనుభవం లేదు, ఫలభరితంగా సాగు అనుభవంలోనికి మీ జీవితం సంపూర్ణంగా వాస్తవానికి రాలేకపోతుంది. కారణం ఏంటంటే నువ్వు ఐగుప్తు ఆశల్లోనే బ్రతుకుతున్నావు, ఐగుప్తు కోరికల కొరకే బ్రతుకుతున్నావు, ఐగుప్తు ఆలోచన కొరకు బ్రతుకుతున్నావు, ఐగుప్తు సుఖభోగాల కొరకు నువ్వు ఆరుబాటం చేస్తున్నావు తప్ప క్రీస్తు కొరకు మండే విశ్వాసంగా నీ జీవితం తక్కువైపోయింది. మండే జీవితం క్రీస్తు కొరకు తక్కువైపోతే గమనించాలి. నీ ఆత్మీయ జీవితంలో చాలా మంది క్రైస్తవం గమనించే ప్రయత్నం చేస్తారా? లోతులోకి క్రైస్తవులు ఎప్పుడో చచ్చిపోయిందండి. అంత పై పోతే ఇప్పుడు లోతులు ఎదగలని ఆశ అందరిలో కనపడట్లా. అందుకే క్రైస్తవ ఫలములు స్పష్టంగా ప్రజలు చూడలేకపోతున్నారు. ఒక విషయం చెప్పినా, ఒక ఆత్మీయ విశ్వాసి లోతులోకి నాటబడితే, లోతులోకి సంపూర్ణంగా వెళ్ళగలిగితే అనేకులు నువ్వే రక్షించగలుగుతావు. గట్టిగా చప్పట్లు కొడదాం.